హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ జీడిపప్పు కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక జీడిపప్పు వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీడిపప్పుని ఇలా కొంచెం కలుపుతూ జీడిపప్పును వేయించుకొని జీడిపప్పు ఈ కలర్ వచ్చాక తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు తీసేసుకున్నాం కదా, అదే ఆయిల్లో ఇప్పుడు 2 పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు ఆనియన్ వేగనివ్వాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఈ కలర్ వచ్చేస్తుంది ఆనియన్. తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత పసుపు 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, 2 స్పూన్ల కారము, తర్వాత సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నా నేను. కొంచెం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ కలుపుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అన్నీ స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలండి, లేదంటే కొంచెం మాడిపోయినట్టుగా అవుతుంది. మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు 2 టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని టమాటో పేస్టు రెడీ చేసుకోవాలి. ఇప్పుడంతా వేగిపోయింది కదా, తర్వాత టమాటో పేస్ట్ వేసుకొని ఆయిల్ తేలే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటో ఆయిల్ కొంచెం తేలింది కదా, ఇలా కొంచెం ఆయిల్ తేలగానే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా పెరుగు అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. నేను పన్నీరు ఫ్రై చేయకుండానే వేసాను, ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. పన్నీర్ ఫ్రై చేస్తే పీస్ కొంచెం గట్టిగా అవుతుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం వేడి నీళ్ళల్లో పన్నీర్ ఒక 2 మినిట్స్ ఉంచి తీసి కర్రీలో వేసుకుంటే స్మూత్గా అవుతుంది పన్నీరు. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు జీడిపప్పు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి బగారా రైస్లోకి సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.